హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజైతే మేము ట్రిప్ నుంచి వచ్చేసాక ఒక నెక్స్ట్ డే అనుకుంటా, 1 డే గ్యాప్ ఉందో నెక్స్ట్ డేనో షూట్ చేశాను ఈ వ్లాగ్ అయితే. అండ్ స్విస్ నుంచి ఎప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా నేను ఒక సోనీర్ అయితే తెచ్చుకుంటాను. స్విస్ నుంచి తెచ్చుకున్నాను. స్విస్లో ఈ కౌస్ ఇవి చాలా ఫేమస్. అసలు సోనీర్ కొనాలంటే చాలా చాలా ఆలోచించి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. సో నా దగ్గర ఉన్న వాటిల్లో గుర్తు తెచ్చుకొని సో నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ స్విస్లో సోనీర్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. మన రెగ్యులర్గా కొనే సోనీర్స్ కన్నా డబల్ ద ప్రైస్ ఉంటుంది అనమాట. సో అలా కొన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం. మా ఇంట్లో ఫ్రిడ్జ్కి పెట్టుకునే ఆప్షన్ ఉండదు. ఇక్కడ జస్ట్ ఏదో ఎలక్ట్రిక్ రిలేటెడ్ది కొంచెం ఐరన్ లాగా ఇచ్చాడనమాట. సో ఒక్క ప్లేస్లోనే పెట్టుకోగలను నేను. సో అది పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్తో. మా ఫేసెస్ అన్నీ మీరు చూడొచ్చు, ఫుల్గా ఎండలో కంప్లీట్గా ట్యాన్ అయిపోయాము. స్విస్లో అంత టెంపరేచర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ అషి ఎందుకు ఏడుస్తుందంటే నేను ఫ్రాక్ వేశానని చెప్పి ఏడుస్తుంది. అండ్ ఈ మధ్య నాకు ఒక కమెంట్ అయితే రెగ్యులర్గా వస్తుందండి. ఒక 2-3 రీసెంట్ వీడియోస్లో అడుగుతూ ఉన్నారు. సో దానికి నేను ఒకసారి ఆల్రెడీ క్లారిఫై ఇచ్చాను. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు సే ఇట్ అగైన్. పిల్లలు చాలా బ్లాక్ అయిపోయారు, పిల్లలు చాలా బ్లాక్ అయిపోయారు, కలర్ తగ్గిపోయారు. ఈ కమెంట్ అయితే ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వస్తుంది. నేను క్లియర్గా చెప్పానండి, ఇక్కడ సమ్మర్ డైరెక్ట్ ఉంటుంది. అండ్ కిండర్ గార్డెన్లో సమ్మర్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఉన్న అన్ని అవర్స్ ఫుడ్ తినడానికి కొన్నే తప్ప మిగిలిన టైం అంతా గార్డెన్లోనే ఆడుకుంటారు. సో బయటనే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. మనం సన్ స్క్రీన్ రాసినా వాళ్ళు కూడా సన్ స్క్రీన్ రాస్తారు. వాళ్ళు హ్యాట్ పెట్టుకున్న ఏం చేసినా సరే సమ్మర్లో మేము ఎవరైనా ట్యాన్ అవుతాము. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. అయ్యో నా పిల్లలు కలర్ తగ్గిపోయారు, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీరు కూడా అలా ఆలోచించద్దు. పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళు బాగుండడం, ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్. అండ్ పిల్లలు సన్నగా ఉన్నారంటే బయటికి వెళ్ళే పిల్లలు అలానే ఉంటారు. అందరి పిల్లలు బొద్దుగా ఉండరు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం తినట్లేదని అర్థం కాదు. నేను హెల్దీ ఫుడ్డే పెడతానండి. పిల్లల కన్నా మదర్కి ఏది ఎక్కువ ఉండదు. ఆ ఒక్క పాయింట్ కమెంట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరి పిల్లల గురించి వాళ్ళకి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి తెలియనప్పుడు పక్క వాళ్ళ పిల్లల గురించి ఈజీగా మనం పాయింట్అవుట్ చేసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు సే, ఎవరేమన్నా నేను పట్టించుకోను, అది వేరే విషయం. ఎందుకంటే నా పిల్లల గురించి నాకు కంప్లీట్గా తెలుస్తుంది కాబట్టి ఐ కెన్ టేక్ కేర్. అండ్ మదర్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం కన్నా లైఫ్లో ఏది ఇంపార్టెంట్ కాదు. అండ్ ఈ టైంలో బ్రేక్ తీసుకోవడం కూడా యూట్యూబ్ నుంచి కొంచెం అదే కారణం అనమాట. సో పిల్లలతో టైం కుదరక వాళ్ళని చూసుకుంటూ సో అదే పనిలో ఉన్నాను. అండ్ మా పిల్లలు హెల్దీగానే ఉన్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్ అలా కమెంట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఇక్కడైతే మేము చెర్రీ ప్లకింగ్కి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్తో. యాక్చువల్గా ముందు రోజే నైట్ ఎప్పుడో 12కో 1 o'clockకో వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే లంచ్ చేసేసి ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే చెర్రీస్ కూడా ఎప్పుడు ఉండవు. హలో, సో మేమైతే వచ్చేసాము ఇక్కడికి. అండ్ లాస్ట్ టైం వచ్చిన ప్లేసే అనమాట. ఇక్కడ రాగానే నాకు ప్లమ్ చెట్లు కనిపించాయి, ఇంకా పచ్చిగా ఉన్నాయి, మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ మనకి గ్రేప్స్, ప్లమ్స్, యాపిల్స్ అన్నీ ఉంటాయి, మీకు చూపిస్తాను అనమాట. ప్లమ్స్ ఇంకా ముగ్గాలి. మొత్తం ఈ లైన్ చెట్లన్నీ ప్లమ్సే. కలర్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అయ్యో ఊడిపోయింది ఇది. ప్లమ్స్ బాగున్నాయి. దక్షిత్ ప్లమ్స్ చూస్తావా? యా, అయ్యో ఇది కొంచెం పండితే చేతికి వచ్చేస్తుంది కాయాల పట్టుకోగానే, కానీ చాలా పచ్చిగా ఉంటాయి. ఇక్కడ ఒకటి అలా జస్ట్ అలా కూడా వచ్చేస్తుంది. ప్లమ్స్ నానా, చెర్రీస్ కోసుకుందామా? ఓకే, పది వెళ్దాం అయితే. సో అదంతా గ్రేప్. అషం బజ్జుంది. ఎక్కడుంది చికెన్? అక్కడుందా? హలో చెప్పావా? వచ్చే మళ్ళీ రిటర్న్లో వెళ్దాం చికెన్ దగ్గరికి. ఓకే, వాల్నట్ చెట్టు. లాస్ట్ టైం ఇక్కడే కదా బుజ్జి కూర్చున్నాం. లాస్ట్ టైం ఇదే చెట్టు కింద కూర్చున్నాం, కానీ ఫుల్ పెరిగిపోయింది. ఇది వాల్నట్ చెట్టు అనమాట, పెద్దది.
ఇంకే ఉన్నాయి వాల్నట్స్. అండ్ అది ప్లే ఏరియా. అవంతా కంప్లీట్గా యాపిల్ చెట్లు. అండ్ ఇవి కూడా మొత్తం చెర్రీనే. మేబీ ఇవి బయట షాప్స్లో సేల్కి అనుకుంటే, ఇక్కడ ఎలా ఉండదు. ఇంకొక ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఏంటమ్మా అవి? దా ఏది బాగున్నావా అడుగు. బువ్వ తిన్నావా? మనం పెడదాం దా బువ్వ వచ్చాక. కమ్ దా బుజ్జి. ఇక్కడ ఎగ్స్ కొనుక్కోవచ్చు అనుకుంటా కదా, అక్కడ ఆ షాప్ లో కదా కొనుక్కుంటాం. చికెన్ కూడా అమ్ముతారు, ఇవి కాకపోతే లైవ్ అమ్ముతారు. ఓ మనం చేసుకోవాలా? ప్రైస్ ఇలా కొనుక్కుంటే ఆ కోడ్ అలా 10 euros అలా ఉంటుంది. కానీ మనం చేసుకోవాలి కదా, అంతే ఎలా చేసుకుంటాం? అదే మెయిన్ ప్రాబ్లం. ఏదన్నా ఒకటే ఇదిలే, మొత్తం పోయినా కేజెస్ లో అది అలా అదే ప్రైస్ అవుతుంది. ఇది ఫ్రెష్ కదా లైవ్. నువ్వు అమ్మ బాబోయ్ అన్ని చేసుకొని చూడు, పండగలకి కోడ్ తెచ్చుకొని మనకు అలవాటు కాబట్టి. అక్కడ ఎవరొకరు చేసేవాళ్ళు ఉంటారు కదా. ఎగ్స్ అయితే తీసుకెళ్దాం ఇక్కడ నుంచి. ఈరోజు 2 ఎగ్ బాక్స్లే కొన్నా. చెట్లు ఏంటో. రక్షిత్ ఆర్ యు ఎక్సైటెడ్? నోట్లో ఏంటది? క్యాండీ ఎవరిచ్చారు? కవరా? అండ్ ఎవ్రీ ఫ్రూట్స్కి కొన్ని సీజన్స్ ఉంటాయి. అండ్ ఇవి కూడా రెగ్యులర్గా ఓపెన్ అయి ఉండవు అనమాట. ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే ఓపెన్ చేస్తారు, స్పెసిఫిక్ టైంలో. మేము అప్పటికి ట్రిప్కి వెళ్ళి రావడం, తర్వాత అషి బర్త్డే ముందు అదంతా కుదరలేదు. సో ఇంకా తర్వాత వెళ్తే ఫ్రూట్స్ అన్నీ ఉండవని చెప్పేసి ఇంకా ఆ వీకే ప్రాపర్గా ఉంటుందని చెప్పి ఇంకా ఓపిక లేకపోయినా చేసుకొని వెళ్ళాము. ఆల్రెడీ మా ఫేస్లు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నిద్ర లేక. అండ్ ఇక్కడ దక్షిత్ వెళ్ళి వాళ్ళని కవర్ అడుగుతున్నాడు అనమాట. నేను కవర్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ప్లక్కింగ్ చేసినవన్నీ అందులో వేసుకోవడానికి అనమాట. సో ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది చెర్రీ ప్లక్కింగ్ అయితే. లాస్ట్ టైం ఇక్కడ అషియమ్మని ఇక్కడ ఉంచుతా ఉన్నా, అలా వద్దు. ఇక్కడికి అది లోపల ఇంకా ఉంటే కోసుకుందాం పద. ఇవి ఎప్పుడు చిన్నగానే ఉన్నాయి, లాస్ట్ టైం కూడా అంతే ఉన్నాయి కదా. ఇంకా లోపలికి వెళ్దాం దక్షిత్, మంచిగా ఉంటాయి. ఓకే ఇంకా ముగ్గలేదమ్మా, లోపల ఉంటాయి పద పెద్దవి. లోపల కోసుకుందాం పద. వావ్ మమ్మీ వాట్ ఏది? బాగుందా చెప్పు తిని. హౌ ఇస్ ఇట్? గుడ్. కానీ ఇవన్నీ పుల్లగా ఉన్నాయి. ఈ కాలంలో ఉంటే ముగ్గినట్టు కొంచెం అలా అని కాదు, అవి ఇంటికి తీసుకెళ్ళడానికి వర్క్ అవ్వు. భలే ఉన్నాయి అంటే తొందరగా ముగ్గిపోతాయి. నువ్వు 2-3 కేజెస్ కొనుక్కుంటే వేస్ట్ అయిపోతాయి. అదొక టేస్ట్ బాగా కలర్ ఉన్నది. ఏది చేశాను పుల్లగా ఉందా? కాదు అంతా ఎలా ఉంది? నేను అలా తిరుగురానా? ఎందుకు కోసుకుంటే వెళ్దాం. ఇది చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. స్వీట్గా ఉన్నాయా? ఓకే కొంచెం పులుపు ఉంటాయి చెర్రీస్. ఇవి కోసేస్తున్నా. దక్షిత్ కవర్ పట్టుకుంటా, అమ్మకు వస్తుంది. ఓకే ఆర్ యూ వాంట్ టు ప్లక్? ఇంకో ఇవి కోసుకో. 1 by 1 స్లోలీ. గుడ్. ఇవి కూడా కోసుకో. 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి. ఇట్స్ ఓకే. కింద వదిలే, కింద పడిపోయింది వదిలే క్యాండీ. కవర్ పట్టు పట్టు కవర్ పట్టు. చూడు పైన ఎంత బాగున్నాయో. ఆ చెట్టుకి బాగున్నాయి బుచ్చి పైన. అన్నీ అలాగే అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయి? ఇవి బాగానే ఉన్నాయి.
తీగ ఉన్నాయా? తీగ ఉంటే డార్క్ కలరే కోసుకోవచ్చు. అబ్బాయి ఎన్ని ఉన్నాయో. ఓకే అంత వావ్ అనిపించలే నాకు ఇది. లాస్ట్ ఇయర్ తిన్నావుగా. మేబీ అది కూడా ఈ చూడు బుజ్జి ఎంత డార్క్ ఉన్నాయో. ఈ ఇంకో చెర్రీస్ అనుకుంటా. ఏంటి అదే పనిగా తింటున్నారా అని అనుకోవద్దు. బేసిక్గా మన ఇండియన్స్కి ఈ అలవాటు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది అక్కడ లోకల్ పీపుల్ ఎవ్వరు అలా తినరు. అందరూ కోసుకొని తీసుకెళ్తారు. మేము అక్కడక్కడ కొంచెం కొంచెం తినేసి ఇంకప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్తాం అనమాట. ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తారు. సో ఇక్కడ టేస్ట్ అండ్ మనకి స్వయంగా ప్లక్ చేసుకోవడం ఇదంతా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎస్పెషలీ దక్షిత్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఈ ఇయర్. అషి ఇంకా ఆ టైంకి లాస్ట్ టైం కూడా అలానే పడుకుంది, ఇప్పుడు కూడా అంతే పడుకుంది. అండ్ రియాలిటీగా చూసిన దానికి ఫోన్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియలిస్టిక్గా చాలా అంటే కొంచెం పెద్దగా బాగా అనిపిస్తాయి అనమాట. ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోయాము. అనుష వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టింది. లోపు లోపల చెట్లన్నీ చూసి ఇంకా కొన్ని కోసుకొని దక్షిత్ కూడా మంచిగా బాగానే ప్లక్ చేశాడు. అరౌండ్ 2 kgs పైన 2 to 3 kgs వరకు తెచ్చుకున్నాం అనమాట ఇంటికి. అండ్ మరీ ఎక్కువ తింటే చెర్రీస్ మోషన్స్ అవుతాయి, ఆ ఒక్క ప్రాబ్లం ఉంటుంది. సో చూసుకొని తెచ్చుకోవాలి. అండ్ మరీ ముగ్గుని తెచ్చుకుంటే మన దగ్గర తొందరగా పాడైపోతాయి. అండ్ కోసినప్పుడు ఇలా కొమ్మలతో కోసుకోవాలండి. మేము ఇనీషియల్గా ఆ ఎగ్జైట్మెంట్లో ఉత్తి ఫ్రూట్స్ కోసాము, దానివల్ల ఎక్కువ నిల్వ ఉండవు అనమాట, తొందరగా పాడైపోతాయి. అండ్ ఏదైనా ఓపెన్ బాస్కెట్ లాగా ఉంటే బెటర్గా ఉంటుంది అనమాట. సో ఒకదాని మీద ఒకటి వెయిట్ పడి పాడవకుండా ఉంటాయి. అండ్ మాకైతే భలే అనిపిస్తుంది. సమ్మర్లో ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, ఫ్రూట్ ప్లక్కింగ్స్ అన్నిటికీ. ఈ ఇయర్ ఆల్మోస్ట్ అన్నిటికీ వెళ్దామనైతే అనుకున్నాం లాస్ట్ ఇయర్ లానే. ఇంకా మేము ఆల్మోస్ట్ కోసుకొని లోపు అనుష వాళ్ళు కూడా వచ్చారనమాట. అనుష వాళ్ళకి ఇండియా నుంచి వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు. ఇంకా అందరం కలిసి ఒక 4 ఫ్యామిలీస్ వరకు ఉన్నాం అనమాట. అందరం కలిసి ఇంకా కోసుకొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. అండ్ అనుష వాళ్ళు కూడా ట్రిప్కి వెళ్ళి వచ్చారనమాట. సమ్మర్లో అందరు వెకేషన్కి వెళ్ళొస్తూ ఉంటారు కదా. సో ఆ డిస్కషన్సే జరుగుతున్నాయి. ఏం చూశారు, మీరేం చూశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అండ్ దక్షిత్ అయితే ఇప్పుడు పిల్లలందరితో బాగా ఆడుకుంటున్నాడు. అండ్ మంచిగా అందరినీ అంటే అందరి పేర్లు తెలుసు, ఫ్యామిలీ నేమ్స్ అన్నీ తెలుసు. సో ఇదివరకు కన్నా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఈలోపు అషి కూడా లేచిందనమాట. లేచి ఇంకా తినడం స్టార్ట్ చేసింది, చెర్రీస్ మూతంతా చేసుకొని. సో అలా అందరం కోసుకొని చక్కగా తీసుకొని వెళ్ళామన్నమాట. బాగా అనిపించింది మాకైతే. ఇదొక డిఫరెంట్ యాక్టివిటీస్, మాకు ఎక్కువ చేయడానికి ఏమి ఉండదు కదా అక్కడికి ఇక్కడికి తిరగడానికి. సో ఇలాంటివి కొంచెం సమ్మర్లో మంచిగా యాక్టివ్గా బాగా అనిపిస్తుంది. అది ఇక్కడ ఉన్న వాళ్ళు రిలేట్ చేసుకోగలరు. అండ్ లాస్ట్ ఇయర్ మిస్ అయింది గ్రేప్ ప్లక్కింగ్ ఒకటి, ఈ ఇయర్ అయితే వెళ్ళాలని అనుకున్నాం. అండ్ ఇక్కడ కూడా చెర్రీస్లో ఒక 2-3 వెరైటీస్లా ఉంటాయి. అండ్ ఏదైనా చెట్టుకి బాగుంది టేస్ట్ అనుకుని ఇంకా ఆ చెట్టు నుంచి ఎక్కువ కోసుకుంటూ ఉంటాం అనమాట. చాలామంది ఎక్కువ తీసుకెళ్తారు, ఒక 5, 6, 10 kgs అలాగా. వాటితో జామ్స్ చేసుకుంటారనమాట. బట్ నేనైతే ఎప్పుడూ చేయాలని అనుకోను, ఎందుకంటే దాంట్లో చాలా షుగర్ యాడ్ చేయాలి. ఎందుకులే, ఫ్రెష్గా ఫ్రూట్స్ తినడం ఎప్పుడు మంచిది అన్నట్టు. ఇంకా ఫ్రూట్స్ ఎంత తినగలమో అంత తీసుకుంటాం, మిగిలినవి సూపర్ మార్కెట్లో ఎప్పట్లానే కొనుక్కుంటాము. సో అలా అన్నీ అందరం తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. ఆ రోజు మాత్రం ఎంత ఎండ ఉందంటే చెమటలు లిటరల్లీ కారిపోయి ఒక్కొక్కరికి. చాలా అంటే చాలా వేడి ఉంది, తెలియట్లేదు. బేసిక్గా నాకు అంత స్వెట్ పట్టదనమాట. మిగిలిన వాళ్ళని చూస్తే నాకే ఒకలా అనిపించింది. అండ్ ఈ ఇయర్ అయితే ఆ టెంపరేచర్స్ కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళాయి. బట్ కొన్ని రోజులే ఉన్నాయి, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంటికి రాగానే దక్షిత్కి వాళ్ళ డాడీ ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట, ట్రైన్. అదే మంచి ఎక్సైటెడ్గా ఓపెన్ చేస్తున్నాడు. అండ్ దక్షిత్కి ఇంట్రెస్ట్ ఉన్న టాయ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ టాయ్ వచ్చేసి ట్రైన్. వాడికి ఆల్మోస్ట్ 2-3 వెరైటీస్ ఉన్నాయి, బట్ స్టిల్ హీ క్రేవ్స్ అనమాట. సో డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాము. చాలా ఇంట్రెస్టింగ్గా బ్రిడ్జ్ని చాలా రకాలుగా కన్స్ట్రక్ట్ చేస్తాడు, డిఫరెంట్ షేప్స్లో. మీకు ఎప్పుడైనా చూపిస్తాను అసలు ఎంత తెలివిగా పెడతాడో అన్నీ. సో అందుకే అది ఎక్కువ కొనాలనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి ఇన్వెస్ట్మెంట్కి కూడా మంచిది, ఎందుకంటే ఇవి అంత తొందరగా పాడేవి కాదు.
లైక్ వుడ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అండ్ వాళ్ళు ఏమన్నా కింద వేసినా ఏమేసినా పాడవదు అనమాట, అది బ్యాటరీస్తో రన్ అవుతుంది. అండ్ చాలామంది టాయ్స్ చూపించినప్పుడు లింక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవన్నీ ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్స్లో కొన్నవండి, ఇండియాలో కొన్ని తెచ్చినవి అయితే కాదు. సో చాలామంది మన ఇండియన్సే ఉంటారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో టాయ్స్ లింక్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. ప్రతిదీ ఇక్కడ కొన్నవే టాయ్స్ అన్నీ. మోస్ట్లీ నేను ఆఫ్లైనే కొంటాను అన్నీ, షాప్స్కి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా ఏదైనా నచ్చిన అలాగా, అంతే తప్ప ఆన్లైన్లో అయితే చాలా చాలా తక్కువ. ఏదర్ గిఫ్ట్స్ వచ్చినవి లేదా మేము ఆఫ్లైన్లో కొన్నవే అనమాట. సో దీంట్లో ఈ సెట్ అంతా ఇచ్చారు. ఇంకా అలా ట్రైన్ కన్స్ట్రక్ట్ చేసి ఇంకా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అండ్ వాడు ఏదైనా ఒక టాయ్ కొన్నది, బేసిక్గా పిల్లలు కొన్న టాయ్ ఏదైనా 2 రోజులు ఆడతారు ముచ్చటగా, ఇంకా మ్యాక్సిమం ఆడితే 1 వీక్ వాడతారు కదా. బట్ దక్షిత్ ఏదైనా ఒక టాయ్ ఎక్కువ రోజులు ఆడతాడంటే అది ఓన్లీ ట్రైన్స్ మాత్రమే. బోర్ కొట్టకుండా ఎన్ని మంత్స్ అయినా ఆడతాడనమాట. వేరే టాయ్స్ లాగా పడేసేయడు. ట్రైన్ అంటే అంత పిచ్చి వాడికి. ఇందులో ప్యాసింజర్స్ మొత్తం అన్నీ వచ్చాయన్నమాట. సో అమ్మమ్మ, తాతయ్య, నేను, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు అన్నీ చెప్పి ఆడుతున్నాడు. ఇప్పుడు ఎవరాళ్ళు? అమ్మ అది. ఓకే, కూర్చోబెట్ట అమ్మని. అమ్మ ఓకే. గుడ్. ఇంకంతే నిద్రేనా? ఓకే ఓకే, మిగిలిన స్లాఫేనా? ఓకే. ఇన్ఫినిటీ ట్రైన్ అన్నా ఇది? ఇన్ఫినిటీ రైల్వే ట్రాక్. సూపర్ నాన్న, భలే వెళ్తుంది. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. అండ్ నేనైతే ఈ బ్యాంగిల్స్ బాక్స్ గురించి షేర్ చేద్దాం అనుకున్నానండి. చాలామంది మీరు బ్యాంగిల్స్ ఎలా స్టోర్ చేసుకుంటారని అడుగుతూ ఉంటాను నేను ఇన్స్టాలో. సో నేను ఇలా ఒక అమెజాన్ నుంచి ఇలాంటి బాక్సెస్ తీసుకున్నాను అనమాట. సో నావి 2-3 బాక్సెస్ ఉంటాయి ఇలాంటివి. మీకు ఒక శాంపిల్ చూపిస్తున్నా. సో కింద ఈజీగా స్పేస్ ఉంటుంది అండ్ ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇండియా నుంచి మ్యాక్సిమం ఇలా తెచ్చుకుంటాను నేను, సో దట్ ఈజీగా పెట్టుకోవడానికి బాగుంటాయి అండ్ పగలకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి అనమాట. సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. కంప్లీట్ బాక్స్ అయితే నేను థ్రెడ్ బ్యాంగిల్స్కి పెట్టుకున్నా, ఇంకా మిగిలినవి కొన్ని ఇలా పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది బాక్స్ అయితే, మంచి అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. అండ్ జ్యువెలరీ అవైతే ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నా అండి. చిన్న చిన్న జ్యువెలరీస్కి ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటాయి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగుంటాయి. అండ్ ఇది కంప్లీట్ క్లాత్ మెటీరియల్ అనమాట. సో ఇలా ఉంటాయి, మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ క్లాత్లా ఉంటుంది. సో ఇలా కొన్ని ఉంటాయి అనమాట. సో మనం ప్రీషియస్ జ్యువెలరీ ఏదైనా సిల్వర్ జ్యువెలరీ కానీ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా లాంగ్ బ్యాగ్ తెచ్చుకున్నా. అండ్ ఇది వచ్చేసి క్యారీయింగ్ అనమాట, అంటే ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది, ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా. సో మన మేకప్ రిలేటెడ్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. నేను ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను. ఇక్కడ పార్టీషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది ఏమన్నా చిన్న చిన్నవి పెట్టుకోవడానికన్నా, సపరేషన్స్కి అన్నిటికీ. సో ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తా. ఈ 2 బ్యాగ్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత నన్ను ఈ జౌక్ బ్యాగ్ గురించి చాలామంది అడిగారు. ఇదైతే నేను కొన్నప్పటి నుంచి అసలు ఎంతలా వాడుతున్నానో చెప్పలేనండి, చాలా బాగా యూస్ అవుతుంది. పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా సరే ఇందులో ఫుడ్ స్టఫ్ అవి ఇవి పెట్టుకొని, దీనికి పెద్దది వచ్చింది కదా, సో మనకి ఒక 2-3 జతలు బట్టలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది పెద్ద హ్యాండిల్ రావడం వల్ల నేను స్ట్రాలర్కి పెట్టుకుంటాను అనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది అండ్ జిప్స్ ఉంటాయి. అండ్ దీనికి ఇంకొకటి మంచిది ఏంటంటే ఇక్కడ సైడ్ ఈ పార్టిషన్ వస్తుంది కదా, సో ఎవరైనా షూస్ లాంటివి పెట్టుకోవాలంటే ఇది లోపలికి ఉంటుంది అనమాట. సో షూస్ అవి పెట్టుకోవచ్చు, మీకు చూపిస్తా కావాలంటే. సో ఇలా అనమాట, ఇలా ఎక్కువ ఉంటుంది క్లాత్. ఇలా లోపలికి షూస్ పెట్టేసుకొని మిగిలిన ఏమన్నా 1-2 జతలు 2 డేస్కి అలా తీసుకెళ్ళాలంటే తీసుకోవచ్చు. చాలా రఫ్ అండ్ టఫ్గా వాడతాను అండ్ వాష్ కూడా అలాగే చేసుకుంటాను. అండ్ అదే ప్రింట్లో నేను ఈ టైప్ బ్యాగ్ కూడా తీసుకున్నా. జౌక్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి చూడడానికి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. ఇది ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ లాంటిది అనమాట, బాగుంటుంది ఇది కూడా. నా దగ్గర చాలానే బ్యాగ్స్ ఉంటాయి.
అండ్ ఎవరైనా ఆఫీస్కి వెళ్తున్నట్టయితే పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా ఈ బ్యాగ్ బాగుంటుంది. సో ఇందులో ల్యాప్టాప్కి పార్టీషన్ ఇచ్చారు అండ్ సైడ్ కూడా చాలానే పెట్టుకోవచ్చు. ఇదిగోండి మా అబ్బాయి కార్లు దాచుకున్నాడు ఇందులో. సో సో ఈ బ్యాగ్స్వి అండ్ ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అమెజాన్లో సేల్ అయితే జరుగుతుంది, సో దట్ మీకు మంచి ప్రైజెస్లో అయితే వస్తాయి. సో డిస్క్రిప్షన్ చెక్ చేయండి లింక్స్ కోసం. అండ్ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఈలోపు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను. ఈ రెసిపీని చాలామంది అడిగారు. నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన ప్రతిసారి అడుగుతారు మీ స్టైల్లో కుక్కర్ బిర్యానీ చూపించండి అని. మేము దమ్ బిర్యానీయే యూజువల్లీ ఎప్పుడు చేసుకుంటాం. సో కుక్కర్ బిర్యానీ అలవాటు చేసుకున్నాక అది తప్ప ఇంకా దమ్ బిర్యానీ మానేసామన్నమాట. అంత పొడిగా మంచిగా వస్తుంది టేస్ట్ వైజ్ కూడా. సో చికెన్ అయితే మీరు ఏ చికెన్ తీసుకున్నా పర్లేదు, బట్ బోన్ చికెన్ అయితేనే బాగుంటుంది టేస్ట్. సో చికెన్ అంతా మంచిగా వాష్ చేసేసుకున్నాను అండ్ దాంట్లో కొంచెం నిమ్మరసము, కారం, ఉప్పు, పసుపు. సో మీరు ఎంతెంత తింటారో అంతంత వేసుకోండి. ఎగ్జాక్ట్ మెషర్స్ అయితే నేను చెప్పట్లేదు. సో మీకు ఐడియా ఉంటుంది కదా ఎంత చికెన్కి ఎంత వేసుకోవాలి అని. నేను 2-3 స్పూన్స్ అలా చెప్పలేను, ఎందుకంటే నేను వాడేది వేరే ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా. సో ఇవన్నీ నావన్నీ ఇంట్లో చేసినవే. సో మీకు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి మొత్తం అన్నీ వేసేసుకోండి మ్యారినేషన్లో. మనం ఒక్క మ్యారినేట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ, వేడివేడిగా తింటే ఇంకా మీరు ఏ హోటల్స్కి వెళ్ళక్కర్లేదు. ఇంకా హోటల్స్ కన్నా మందే ది బెస్ట్ బిర్యానీలా ఉంటుంది అనమాట. సో చేసుకొని చూశాక మీరే నాకు చెప్పండి ఎలా ఉందో. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నాది పెద్ద సైజ్ లెమన్ కాబట్టి ఒక హాఫ్ వేసుకున్నా. మన ఇండియాలో దొరికే చిన్న లెమన్స్ అయితే ఒక కంప్లీట్ లెమన్ యాడ్ చేసుకోండి. ఆ కొంచెం పులుపు టచ్ ఉంటేనే బాగుంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి పెరుగు. మాకు యోగర్ట్ దొరుకుతుంది కాబట్టి అదే వేసుకుంటున్నా. పెరుగు కూడా మరీ టూ మచ్గా అవసరం లేదు. దమ్ బిర్యానీకి అయితే ఎక్కువ యాడ్ చేస్తాం, దీనికైతే ఒక పెద్ద స్పూన్తో అయితే ఒక 3 స్పూన్స్ అలా సరిపోతుంది. నా చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్స్ అలా యాడ్ చేశాను. దమ్ బిర్యానీకి కొంచెం ఎక్కువ పడుతుంది, దీనికి అంత ఎక్కువ అవసరం ఉండదు. అండ్ ఇందులో నేను ఎలాంటి గరం మసాలాలు లేదంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి. చాలా సింపుల్గా జస్ట్ మసాలాస్ అన్నీ వేసేసుకొని చక్కగా చికెన్ అంతా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ పెట్టుకోండి, లేదు అంటే ఒక 1-2 అవర్స్ లేదా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. సో మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇన్స్టా పాట్లోనే చేసుకుంటే ఎప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్ మీకు నార్మల్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, సో అందులో కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నేనైతే బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకుంటాను. సో మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలాచీ ఎప్పుడైనా సరే దంచి వేసుకోండి, అప్పుడే ఆ టేస్ట్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. నేను ఐ థింక్ 1 గ్లాస్కి ఏమో చేశాను మా ఇద్దరికి అండ్ మా పిల్లలిద్దరికి, అంతే. చాలా తక్కువ క్వాంటిటీయే చేసుకుంటా, బట్ చికెన్ మాత్రం అరౌండ్ 2 kgs వరకు వేసుకుంటాను నియర్లీ. ఎందుకంటే ఫ్లెష్ ఎక్కువ తింటాం అనమాట రైస్ కన్నా. పిల్లలకి కూడా అదే పెడతాను మోస్ట్లీ. అండ్ ఇక్కడ షాహీ జీరా, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్ ఫ్లవర్ అండ్ బే లీఫ్. మనం బిర్యానీ చేసుకోవడానికి ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసుకుంటున్నా. అండ్ నట్మగ్ పౌడర్, ఇది మ్యాండేటరీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదివరకు కాయలు తెచ్చుకొని తురుముకునేదాన్ని, బట్ ఇక్కడ మాకు పౌడర్ దొరుకుతుంది మంచిగా, ఇంకా అదే తెచ్చుకొని యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇదే మనకి టేస్ట్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో అది అస్సలు మిస్ చేయొద్దు. అండ్ నేనైతే గీ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను అండి. బటర్ అయినా సరే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటా. ఎందుకు అంటే మనకి నాన్ వెజ్లో ఆల్రెడీ కొంచెం ఫ్యాట్ ఉండడం వల్ల అది కరిగి ఆయిల్ వస్తుంది. సో నేను ఎక్కువ ఆయిల్ వేసుకోను, మరీ అంత ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. సో గీతో చేసుకుంటే బెటర్, బటర్ కానీ గీతో కంపారిటివ్లీ టు ఆయిల్. అందుకే నేను టేస్ట్ వైజ్ అండ్ హెల్త్ వైజ్ కూడా బాగుంటుందని అలానే చేస్తాను. అండ్ అందులోనే ఒక ఆనియన్ చీలికలు, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. మేము పిల్లలు ఇదే స్పైస్తో తినేస్తాము, అందుకనే నేను కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చక్కగా ఆనియన్స్ అవి సాటే అయిపోయాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, జస్ట్ అలా వేసేసుకోవడమే. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేసి ఫ్రై చేయక్కర్లేదు. కొంచెం పుదీనా, కొత్తిమీర ఉంటే కూడా కొంచెం మంచిగా యాడ్ చేసుకోండి. సో ఈ చికెన్ వేసాక నేను డైరెక్ట్గా రైస్ అయితే వేయను. ఈ చికెన్ని కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఒక 10 మినిట్స్ అలాగా, మినిమం 10 మినిట్స్ అయితే కుక్ చేస్తా. ఎందుకంటే ఆ పచ్చిదనం పోవాలి. ప్రెషర్ పెట్టాక మనం ఎక్కువసేపు ఉంచము, మ్యాక్సిమం 13 మినిట్స్ ఉంచుదాం. అందుకనే కొంచెం పచ్చి స్మెల్ పోయి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యాక అప్పుడు రైస్ యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి వాటర్ ఎంత రిలీజ్ అయిందో దాన్ని బట్టి ఆ రైస్కి ఎంత వాటర్ యాడ్ చేయాలనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేసుకున్నాను.
చాలామంది ఏం చేస్తారంటే బాస్మతికి 1:1.5 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసేస్తారు. అలా యాడ్ చేయడం వల్ల రైస్ కొంచెం పేస్ట్ లాగా అయిపోతుందనమాట. అందుకనే కుక్కర్లో కానీ ఇన్స్టాపాట్లో కానీ ఎప్పుడు చేసినా ఈ నాన్ వెజ్కి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి 1:1 మాత్రమే వేసి నానబెట్టుకుంటాను. రైస్లో కూడా అదే వాటర్ పోసేస్తాను అనమాట. సో ఆల్రెడీ చికెన్లో రిలీజ్ అయ్యే వాటర్ కూడా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ రేషియోలో కుక్ అవ్వాలంటే అంతే చేయాలి. అండ్ చికెన్ కొంచెం కుక్ అయ్యాక నేను రైస్ కూడా వేసి కలిపేసా. మీరు చూసినట్టయితే రైస్ చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. నేను ఒక చిన్న ఐకియా గ్లాస్ వేసాను అనమాట రైస్ అంతే. మాకు ఆ నైట్కి వచ్చేలాగే కుక్ చేస్తాను. ఇంకా ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని జస్ట్ ఒక 13 మినిట్స్ ప్రెషర్ కుక్ పెడతాను అంతేనండి. 13 మినిట్స్ తర్వాత కొంచెం అది ప్రెషర్ పోయే వరకు ఉంచితే యమ్మీగా బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది. ఈ ఇన్స్టాపాట్ కూడా నేను జర్మనీలోనే కొనుక్కున్నాను అమెజాన్లో. సో ఇలా ప్రెషర్ కుక్లో మనం టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టెంపరేచర్ వచ్చేసి హైలో పెట్టానమాట. సో ప్రీ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి అయ్యాక ఇలా మంచిగా పలుకుగా వస్తుంది. నాకు రైస్ చాలా తక్కువ అయింది పీసెస్ ఎక్కువ అవడం వల్ల. 1:1 వేసుకోండి, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అప్పుడే మనకి రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రెసిపీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి షేర్ చేశాను. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.